హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సూర్యాపేట అబ్బాయి. సో ఎవరైతే యూఎస్ఏలో జాబ్స్ కోసం చూస్తున్నారో, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. మెయిన్ డౌట్ వచ్చేసి ఏంటంటే కన్సల్టెన్సీ. అసలు కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వాలా వద్దా? ఒకవేళ కన్సల్టెన్సీ జాయిన్ అయితే అసలు ఎటువంటి కన్సల్టెన్సీలో మనం జాయిన్ అవ్వాలి? అండ్ కన్సల్టెన్సీలో జాయిన్ అయితే మనకు బెనిఫిట్స్ ఏంది? అసలు ఎవరు కన్సల్టెన్సీలో జాయిన్ అవుతున్నారు? అసలు ఈ కన్సల్టెన్సీ గోల్ ఏందనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడదాము. సో కన్సల్టెన్సీ అంటే బేసిక్గా స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, అయితే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అవ్వకముందు జాబ్ తెచ్చుకుంటారో వాళ్ళకైతే ఎటువంటి కన్సల్టెన్సీ అవసరం ఉండదు. ఎందుకంటే మనము ఎప్పుడైతే మాస్టర్ స్టూడెంట్గా ఉంటామో మనకు 90 డేస్ రూల్స్ అనేది అందరికీ తెలుసు. ఒకసారి మనకు ఏఐడి కార్డ్ అప్రూవల్ అయినాక 90 డేస్లో మనమైతే యూఎస్ఐఎస్సికి మనము మన ఆఫర్ లెటర్ని అప్డేట్ చేయాలి. సో ఈ 90 డేస్ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ పీరియడ్ ఉందో, ఈ 90 డేస్ ఆఫర్ లెటర్ని మనం అప్డేట్ చేయకుంటే సో మన సర్వీస్ అనేది టర్మినేట్ అయిపోయి మనము ఇండియాకి, మన హోమ్ కంట్రీకి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో బేసిక్గా అదే ఇది. సో ఎవరైతే జాబ్ తెచ్చుకుంటారో బిఫోర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ 1 మంత్ 60 డేస్లో ఎవరైతే జాబ్ తెచ్చుకుంటారో బేసిక్గా వీళ్ళకైతే కన్సల్టెన్సీ అవసరం ఉండదు. ఎందుకంటే పేరోల్ రన్ అవుతూ ఉంటుంది అండ్ జాబ్ కూడా యూఎస్ఐఎస్కి అప్డేట్ చేస్తూ ఉంటారు. సో పేరోల్ రన్ అవ్వడం వల్ల ఏంటంటే మనము ఈ స్టెమ్కి ఎక్స్టెన్షన్ కూడా అయిపోతుంది అండ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ పేరోల్ రన్ అవ్వదో అండ్ ఎవరైతే ఈ 90 డేస్లో జాబ్ తెచ్చుకోలేరో వాళ్ళైతే ఆబ్వియస్లీ ఏం చేస్తారంటే కన్సల్టెన్సీలో అయితే జాయిన్ అవుతారు. సో కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బేసిక్గా వాళ్ళు పేరోల్ అనేది రన్ చేస్తారు అండ్ ఎవ్రీ మంత్ మీకు పేరోల్ రన్ చేస్తారు అండ్ మీకు వాళ్ళకు మీకు సమ్ జాబ్ ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అడిషనల్లీ ఏంటంటే కొంచెం మంచి కన్సల్టెన్సీ ఉందో ఆ మంచి కన్సల్టెన్సీలు ఏం చేస్తారంటే మీకు సమ్ కోర్స్ కూడా నేర్పిస్తారు అండ్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. సో ఇదైతే ఏదంటే కంప్లీట్గా మామూలుగా మాట్లాడుకోవాలంటే కన్సల్టెన్సీస్ 90% ఎవరైతే ఐటీ సైడ్ మాత్రమే ఉంటుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎటువంటి కన్సల్టెన్సీస్ ఉండవు. అంటే బేసిక్గా చాలా సివిల్ వాళ్ళకు కూడా సమ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి, బట్ అంత పాపులర్ కన్సల్టెన్సీస్ లేదు. అండ్ ఏ కన్సల్టెన్సీని మనం ప్రమోట్ చేయడం కానీ, ఏ కన్సల్టెన్సీ గురించి మనం చెప్పడం కానీ చెప్పట్లేదు. సో సమ్ కన్సల్టెన్సీస్ ఏంటంటే బేసిక్గా మీ పేరోల్ రన్ చేయడము, తర్వాతనేమో మీకు ఒక ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడము, సో ఇలావి చేస్తారు. సో చాలామంది ఏంటంటే దానికి మనకు ఇది చేస్తారు. అండ్ ఇప్పుడు ఇది ఒక మెరిట్. మనం ఇప్పుడు దాకా మనం మెరిట్ మాట్లాడుకున్నాం కదా, డిమెరిట్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే కన్సల్టెన్సీ త్రూ జాబ్ వస్తే ఏంటంటే ఆ కన్సల్టెన్సీ మీ పేలో ఏదైతే సమ్ పర్సంటేజ్ అయితే మీ కన్సల్టెన్సీకి పే చేయాల్సి ఉంటుంది. సో దట్ ఏంటంటే మీరు ఆ కన్సల్టెన్సీ తోటి అగ్రిమెంట్ చేసుకొని మీరు కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది వర్క్. ఇప్పుడు వన్స్ మీ అగ్రిమెంట్ ఎప్పుడైతే అయిపోతుందో సో మీరు బయటకు వచ్చి దెన్ మీరు ఫుల్ టైమ్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వన్స్ నేనేమంటా అంటే ఏదైతే డైరెక్ట్ జాబ్ వచ్చిన దానికి అండ్ కన్సల్టెన్సీ త్రూ అయితే పే ఎక్కువ ఉంటుందని చెప్తారు. బట్ ఆ పే అండ్ సమ్ టైమ్స్ మీకు డైరెక్ట్ వచ్చిన జాబ్కి కూడా ఈక్వల్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నారో కన్సల్టెన్సీ త్రూ సమ్ జాబ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ అవుతుంది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా కన్సల్టెన్సీస్ కూడా ఏం చేయట్లేవు. ఏదైనా మీరు జాబ్ తెచ్చుకోవాలంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో నేను ఓన్లీ ఐటీ సైడే మాట్లాడుతున్నాను. ఐటీ సైడ్ అయితే 100% మీరు స్కిల్స్ మాత్రం డెవలప్మెంట్ చేసుకోవాల్సిందే అండ్ మీరు మీ అంతటా మీరు ఓన్గా చేయాల్సిందే. సో దట్ అప్పుడు మాత్రమే జాబ్ వచ్చే ఛాయిస్ ఉంది. వెరీ వెరీ కాంపిటేటివ్. సో కన్సల్టెన్సీస్ని కూడా చూస్ చేసుకునేటప్పుడు అది ఈ వెరిఫైడా కాదనేది చూస్ చేసుకోండి. అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు H1B ఫైల్ చేసినప్పుడు కొన్ని బ్లాక్ లిస్ట్లో ఉంటుంది. సో ఆ బ్లాక్ లిస్ట్లో ఉన్న వాటికి మాత్రం వెళ్ళకండి. సో వన్స్ ఆ కన్సల్టెన్సీ ఆ బ్లాక్ లిస్ట్లో ఉందా అసలు అప్పుడు కూడా అసలు కన్సల్టెన్సీ ఎటువంటిది, ఎన్ని జాబ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ టైప్ ఆఫ్ జాబ్ని ప్రొవైడ్ చేశారు, అసలు ఈ వెరిఫైడా అని చూసుకోవాలి. అసలు ఏ లిస్ట్లో ఉంది. సమ్ కన్సల్టెన్సీ బ్లాక్ లిస్ట్లో కూడా ఉంటుంది. సో బ్లాక్ లిస్ట్లో ఉన్న కన్సల్టెన్సీస్ని కూడా మీరు ఇది చేయొద్దు. అండ్ వన్స్ మీరు కన్సల్టెన్సీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినాక చాలామంది ఏం చేస్తారంటే ఆఫర్ లెటర్ తీసుకొని మన ఇండియాకి కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో వన్స్ మీరు అలా ట్రావెల్ చేస్తే ఏమవుతుందంటే సో ఒకవేళ కన్సల్టెన్సీ ఏంటంటే బ్లాక్ లిస్ట్లో ఉంటే మాత్రం మీకు మళ్ళీ యూఎస్కి ఇమిగ్రేషన్ అవ్వడం చాలా కష్టమవుతుంది అండ్ మిమ్మల్ని డిపోర్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది. సో మీరు కన్సల్టెన్సీ త్రూ ఉన్నప్పుడు ఈ పాయింట్స్ అని మీరు కన్సిడరేషన్ చేసుకోవాలి. అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.